వాళ్ళని తిడతా ఉన్నాడు అనుకోండి, తర్వాత ఏం చేస్తాడు? నిజమైన దొంగ వచ్చిన టైంలోనైనా సరే నాకెందుకు వచ్చిన గొడవ అని పక్కన ఉంచుంటాడు. నా జీతం నాకు వద్దు కదా, నాకెందుకులే అన్నట్టు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిదానికి నాకు లింక్ అవుతాను, నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎస్పీలు, ఐజీలు, డిఐజీలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు? ఒక మర్డర్ జరిగిందంటే, ఒక దాడి జరిగిందంటే, ఇప్పుడు ఇదివరకు ఇంకా సాక్షిలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీటిలో ఏదన్నా తమ వాళ్ళ మీద దాడి జరిగిందన్నో లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది పార్టీకి సంబంధం లేదు, అది లోకల్ సంబంధం, ఇట్లాంటిది అక్కడ ఒక బయట తీసుకున్నో అక్కడ ఏయో మాటల్ని పట్టుకునేనో కౌంటర్ అంటూ ఇచ్చేవాళ్ళు, ఆన్సర్ అన్న చెప్పేవాడు. ఇందులో మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు, లేదా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి రియాక్ట్ అయ్యారు, ఇట్లాంటి ఉండేది కౌంటర్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉంది అనుకోండి, ఏమని పెట్టారు? మాదచ్చది అనొచ్చా, అమ్మ డాష్ డాష్ అనొచ్చా, అట్లా అంటే మరి ఏం చెయ్యాలి, ఇట్లాగా ఆన్సర్ ఉండేది. ఇప్పుడు అసలు ఎవడన్నా ఆన్సర్ ఉందా? అంటే వీళ్ళు ఏంటంటే మనకి కోర్టులలో కేసు తప్పించుకోవడానికి నేరస్తుడు, మర్డర్ చేసినటువంటి నేరస్తుడైనా సరే రైట్ టు సైలెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే నేను నిశ్శబ్దం, నేనేం మాట్లాడను, నువ్వు సెక్స్ చేసుకుంటా వేసుకోపో. ఇక్కడ సెక్స్ చేసేసాడు అనుకోండి జడ్జి, పైకి వెళ్ళి నా వాదన ఏమి వినకుండా వేసాడని పైకి వెళ్తాడు. అలాంటి ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు, ఏం మాట్లాడరు దీని మీద. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మన లా అండ్ ఆర్డర్ అనే పదం ఉపయోగించవచ్చా? దాని ప్రస్తావన తీసుకురావచ్చా? లా అండ్ ఆర్డర్ అసలు ఉందా, కంట్రోల్లో ఉందా లేదా? లా చచ్చిపోయింది, ఆర్డర్ లేదు రాష్ట్రంలో. లా అంటే ఏంటి? తప్పు జరిగిన వాళ్ళని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టేటటువంటి వ్యవస్థ, ఎవరైనా సరే, న్యాయం